హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఇది లైనింగ్ క్లాత్ అండి. బ్లౌజ్కి వచ్చేసి 80 పాయింట్ల పీస్ అండి. కొలిచి చూస్తే 79 పాయింట్లే ఉందండి. దీన్ని అడ్జస్ట్ చేసి ఎల్బో హ్యాండ్స్తో బుట్ట చేతులు పెట్టి కట్ వర్క్ బ్లౌజ్ అనేది కుట్టమన్నారండి. మనం ఇప్పుడు ఈ పీస్ని ఎలా మనం అడ్జస్ట్ చేసి కుట్టాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫోల్డింగ్ అయితే మార్చుకుని ఇలా నిలువు మడత తీసుకుని కోరా వైపు హ్యాండ్స్ తీసేలా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. క్లాత్ని ఒక పావించు ఇలా స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకుని 11.5 ఇంచులు హ్యాండ్ పొడవు, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు అండి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్తో కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా వచ్చిందండి మనకి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ ప్రకారం ఆది ప్రకారం తీసుకున్నాం కొలత ప్రకారం. ఇప్పుడు పఫ్ చేతుల కోసం చూపిస్తాను చూడండి. 2 ఇంచులు పొడవు, 2 ఇంచులు ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి మనకి బుట్ట చేతుల కోసం. ఇప్పుడు మధ్యలో మనకి ఎంతైతే లూజ్ ఉందో అలా మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకుని ఆ మార్క్ ప్రకారంగా ఇలా ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదండి మీకు. ఇలా మధ్యలో మనకి ఎంతైతే లూజ్ ఉందో ఆ విధంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ పెడితే మనకి క్లాత్ సరిపోదండి. ఇలా పై 2 లేయర్లు కట్ చేసుకుని ఇలా మార్క్ చేసుకుని ఇలా లోతు కోసం ఇలా హ్యాండ్ లోతు తీయాలి కదండి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుని లోతు అనేది తీసుకోవాలండి. అలాగే టక్స్ కూడా తీసుకోవాలి. మనం హ్యాండ్ లోతు తీసామని సెంటర్ పాయింట్ అని తెలియడం కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి పఫ్ అనేది ఎక్కడికి మార్క్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఇలా ఈ విధంగా 7.5 ఇంచులు లూజ్ అయితే వచ్చింది కదా, ఇలా రివర్స్ చేసుకుని హ్యాండ్స్ని 7.5 కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకుని ఇలా టక్స్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ వరకు లూజు హ్యాండ్ అయితే ఇదంతా కూడా మనకి బుట్ట చేతుల కోసం అనమాట. ఇలా మార్క్ చేసింది ఇలా కుర్చీలు పెట్టుకుంటే ఇలా బుట్ట చేతులు హ్యాండ్ పఫ్ అనేది వస్తుందన్నమాట. అర్థమైంది కదండి. ఇలా హ్యాండ్ కటింగ్ అనేది అయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ ఇలాగే ఉంచి ఇదే విధంగా నడుము లూజ్ అయితే 7 ఇంచులండి. 1 ఇంచ్ డాట్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం ఇలా 10 ఇంచులు అయితే వస్తుందండి మొత్తం టోటల్గా. అలాగే చెస్ట్ లూజ్ కూడా 10 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్లు అనేవి డ్రా చేసుకోవాలండి. చూసారు కదా, చెస్ట్ లూజ్ 8, నడుము లూజ్ 8 అవుతుంది. అప్పుడు 2 ఇంచులు ఖర్చు. అలాగే నడుము పొడవు కూడా మార్క్ చేసుకుని ఆది బ్లౌజ్తో మనకి షోల్డర్ వచ్చి 5.5 పెడతాం కదా. ఇప్పుడు కట్ వర్క్ డిజైనింగ్ ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 5.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలండి. షోల్డరు నెక్ డౌన్ అనేది ఈ విధంగా ఇలా ఆది బ్లౌజ్తో చూసుకోవాలండి. డీప్ మాత్రం 1 ఇంచ్ వరకు పెంచాలండి. ఈ విధంగా మనకి పైన అయితే 2 ఇంచులే వస్తుందండి ఈ సైజ్ బ్లౌజ్కి. కింద మాత్రం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలాగే చంక డౌన్ వచ్చి 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలండి. ఇప్పుడు చంక లూజ్ అనేది కరెక్ట్గా 7.5కి లాక్ అయిందా లేదా చెక్ చేసుకుంటే కరెక్ట్గా 7.5కి సరిపోయిందండి మనకి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. నెక్ మాత్రం కటింగ్ చేయొద్దండి. చూస్తున్నారు కదా, ఇలాగే నెక్ ఇలాగే ఉంచి కట్ వర్క్ డిజైన్ కదండి, ఏ డిజైన్ అయినా కూడా మీరు నెక్ అనేది కట్ చేయొద్దు. ఇప్పుడు డాట్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, 2 వైపులా కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇలా 2 వైపులకి ఇలా 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 4 ఇంచుల పొడవు ఈ విధంగా మార్క్ చేసేసుకుని వీలర్తో ఇలా చూడండి. ఈ వీలర్ ఉంటుందండి మన దగ్గర, మనం బయట దొరుకుతుంది. టైలర్స్ కోసం అంటే చెప్తే ఇస్తారు. దీంతో ఇలా లైట్గా ఇలా కనిపిస్తుంది చూసారా, ఇలా వీలుతో ఇలా రఫ్ చేసుకుంటే మనకి మార్కింగ్ 2 వైపులా కూడా పడుతుందన్నమాట. ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది. ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లోనే మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇలా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరుచుకుని మనకి ఎక్కడ జాయింట్లు పడకుండా ఫ్రంట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఇలా మనకు సరిపోతుందండి. ఇక్కడ సైడ్ మాత్రం కొంచెం మనకి ఇక్కడ జాయింట్ అనేది పడుతుందన్నమాట. ఒక్క 1/2 ఇంచు 3/4 ఇంచు ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. మనకు అవసరమైతే ఉంటుందన్నమాట. లూజ్ సరిపోకపోతే 2 ఇంచులు క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, ఇలా ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో అంత చూసుకుని మడత పెట్టుకుని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాం. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం చూడండి. ఇలా ఈ విధంగా మొత్తం చంక రౌండ్, నెక్, షోల్డర్ కూడా మొత్తం మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫ్రంట్ నెక్ అనేది ఆది బ్లౌజ్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. స్క్వేర్ నెక్ అని చెప్పారండి, అందుకని ఇలా స్క్వేర్ నెక్లో కొంచెం డీప్గా తీయమని చెప్పారు. అలాగే ఉక్సులు పట్టి సైడ్ మనం కరెక్ట్గా 4 ఉక్స్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. 4 ఉక్స్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఉక్సులు బట్టి పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పొడవు మార్క్ చేసేసాం కదా, డాట్ అనేది ఎంత వెడల్పులో వచ్చిందనేది ఈ విధంగా మార్క్ చేసి చూసుకోవాలండి కరెక్ట్గా. అలాగే అక్కడి నుంచి డాట్ వచ్చిన దగ్గర నుంచి ఎంత డాట్ వేశారనేది ఆది బ్లౌజ్తో ఇలా ఈ విధంగా కొలుచుకుంటే
మనకి కరెక్ట్గా వస్తుందండి. ఆది బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసిందేనండి. 2.5 ఇంచులు డాట్ వచ్చిందండి మనకి. అలాగే డాట్ని సెంటర్ పాయింట్ మార్క్ చేసుకుని ఈ విధంగా ఇలా మార్క్ చేసేసుకోవాలి. చూసారు కదా 2.5 ఇక్కడికి ఎంత అయితే గ్యాప్ వచ్చిందో అదే గ్యాప్తో మనం డాట్ వేసాం. ఇప్పుడు నడుము దగ్గర లూజ్ అనేది మనకి 7 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని ఎక్కడ వరకు అయితే మనకు ఖర్చు కావాలో 2 ఇంచులు ఖర్చు కూడా ఇలా మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా నడుము లూజ్ అనేది లాక్ అయిందనమాట. ఈ విధంగా ఇలా. ఇప్పుడు చూడండి ఈ లాక్ అయిన మనం మార్కింగ్ని ఈ మార్కింగ్ని ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. చూసారు కదండి. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర ఇలా లోత్ అనేది తీసుకోవాలి కదండి. ఇలా ఏ విధంగా లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మాత్రం తీయకుండా, ఎందుకంటే మనకి జాయింట్ పీస్ పడాలి కాబట్టి పక్కన. ఇప్పుడు చూడండి మనం జాయిగా బ్యాక్ పార్ట్ పక్క తీసి కటింగ్ చేసేసుకున్నాం కదండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఈ జాయింట్ పీస్ అనేది మనకు కరెక్ట్గా రావాలంటే బ్యాక్ పార్ట్ సపోర్ట్ కావాలి. ఇలా ఈ విధంగా మనకు స్టిచ్చింగ్ మడత చేసి కుట్టి వేస్తాం కదండి జాయింట్, ఆ మడతతో సహా మనం ఈ విధంగా కొంచెం పైకి ఈ విధంగా సర్దుకుని మార్కింగ్ అనేది ఇలా చేసుకుంటే మనకి జాయింట్ పీస్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా చూసారు కదా. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. చూసారు కదా. ఇలా ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసి 80 పాయింట్లు క్లాత్ లేకపోయినా సరే ఇలా కటింగ్ చేసుకుని, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. అయితే మెయిన్ క్లాత్ పలచగా ఉన్నప్పుడు ఇలా బకరానికి కూడా లైనింగ్ అనేది వేసుకోవాలండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ బకరాన్ని చుట్టూ లైనింగ్ వేసి కుట్ అనేది వేసుకున్నాం కదా, దీని మీద ఈ డిజైన్ అనేది రెడీ చేసుకుంటున్నామండి. ఎలా అంటే ఈ బాటిల్ క్యాప్తో కానీ లేదా జండు బామ్ సీసాతో కానీ ఈ విధంగా మనం కట్ వర్క్ అనేది చేసుకుని కొంచెం ఎక్కువగా రఫ్ చేసుకుని చాక్ పీస్తో ఎక్కువగా రుద్దుకుని ఇటువైపు కూడా ఆన్మాలు ఇలా పడేలాగా చూసుకుని కొంచెం కనిపించకుండా ఉంటుందండి, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. లేదా ఈ వీల్ చక్రంతో ఇలా ఈ విధంగా రెండు వైపులా మార్కింగ్ పడేలా ఇలా రఫ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి రెండు వైపులా కూడా ఒకేలాగా వస్తుందండి. లేదంటే బాటిల్ మూతతో కూడా రెండు వైపులా ఒకేలా వచ్చేలాగా మార్క్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా రెండు వైపులా మాత్రం ఒకేలాగా రావాలండి. క్యాన్వాస్కి లైనింగ్ మెయిన్ క్లాత్ పలచగా ఉన్న వల్ల మనం లైనింగ్ వేసాం కదా, అదే దలసరగా ఉంటే కనిపించదండి బకరం. చూసారు కదా. రెడీ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఇలా ఈ విధంగా ఉంటుందండి. మనకి ఈ మోడల్ బ్లౌజ్ అయితే కుట్టమని చెప్పారు. పఫ్ చేతులతో చూడండి మనం నీట్గా ఎలాగా స్టిచ్ చేసామో, ఇదిగోండి బుట్ట చేతులతో కుట్టాం కదా. బాగుంది కదండి బ్లౌజు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.